సో అడ్మిషన్ ప్రాసెస్కి ఏమైనా ఎలిజిబిలిటీ అట్లా ఏమైనా ఉందా? ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఎలా? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండదండి. అందరు మేనేజ్మెంట్ కోటాలోనే జాయిన్ అవుతారు. బట్ లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల ఎర్లీగా డిసిషన్ తీసుకుంటే దట్ విల్ బి బెటర్ ఆప్షన్. ఎందుకంటే సీట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రివైజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. అండ్ బీటెక్లో విషయానికైనా, పారామెడికల్ విషయానికైనా, ఫోరెన్సిక్ సైన్స్లో అయినా. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎంత ఎర్లీగా డిసిషన్ తీసుకుంటే దట్ విల్ బి బెటర్ ఆప్షన్. ఎటువంటి లైక్ పర్సంటేజ్ ఏం లేవు. 50% వస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్. ఓకే. సో ఫీ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుందండి? ఫీ స్ట్రక్చర్ విల్ బి వెరీ మచ్ నామినల్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారని చెప్పి. సో ఫీ స్ట్రక్చర్ బీటెక్ విషయానికి వచ్చేసరికి 2,13,500 ఇంటూ 4 8,54,000లో కంప్లీట్ కోర్స్ అయిపోతుంది. ఇంక్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీ, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. దట్ ఏసీ అకామిడేషన్ 3 షేరింగ్ మాత్రమే. సో వేరే యూనివర్సిటీస్ మాదిరిగా లైక్ 7 షేరింగ్, 6 షేరింగ్, 9 షేరింగ్ అలా ఉండదు. ఓన్లీ 3 షేరింగ్. దట్ ఏసీ ఉంటుంది. బట్ ఏసీకి మనం సపరేట్ బిల్ పే చేసుకోవాలి పర్ ఇయర్. అండ్ ఇంకొకటి పాయింట్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎటువంటి ఫీజెస్ కూడా ఇన్ బిట్వీన్ ఏమీ ఉండవు. అంటే ఎగ్జామినేషన్ ఫీజెస్ అని ఉంటాయి, ల్యాబ్ ఫీ అని ఉంటుంది, లైబ్రరీ ఫీ అని ఉంటుంది, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కాన్వకేషన్ ఫీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ ఎక్స్కవేషన్స్ అని ఎప్పుడైనా బయట ఇండస్ట్రియల్ టూర్స్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫీజెస్ ఉండవండి. 2,13,500 ఏదైతే ఫీ ఉందో అది కాకుండా 1 రూపీ కూడా యూనివర్సిటీ తీసుకో.